తెలంగాణ ప్రజలను యేసు ప్రభు చల్లగా చూసి ప్రజలంతా పాడి పంటలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ ప్రభువును కోరుకున్నట్లు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. యేసుక్రీస్తు చూపిన బాటలో ప్రజలందరూ ఒకరిపై ఒకరు ప్రేమ విశ్వాసం పెంచుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ప్రైవేటు ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున రెవెన్యూ యంత్రాంగం ఏర్పాటు చేసిన క్రిస్మస్ పండుగ సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ బక్కి వెంకటయ్య విచ్చేసి మాట్లాడారు. యేసుక్రీస్తు స్వయంగా దేవుని కుమారుడని, ఆయన ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడని, ఏ ఒక్కసారి కూడా నేను దైవ కుమారుడు అనే భావం లేకుండా మే ది లార్డ్ అన్నారు. మనుషుల్లో కూడా అలాంటి ఓపిక ఉంటే మనం యేసుక్రీస్తు చూపిన బాటలో నడుస్తున్న వాళ్ళం అవుతామన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితా భూమిరెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రైస్తవులకు కానుకగా ప్రభుత్వం దుస్తులు పంపిణీ చేసిందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం కూడా అలాగే క్రైస్తవులందరికీ దుస్తులు పంపిణీ చేయాలన్నారు. అనంతరం నాయకులు, అధికారులు, పాస్టర్లు కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో దుబ్బాక తహసీల్దార్ సంజీవ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, ఎంపీఓ నరేందర్ రెడ్డి, ఎంఈఓ ప్రభుదాస్, మున్సిపల్ కౌన్సిలర్ ఆశా యాదగిరి, కోఆప్షన్ సభ్యుడు ఆశా స్వామితో పాటు పాస్టర్లు, క్రైస్తవ సోదరులు, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి చెప్పాలంటే గత ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా